ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము నీకును అదే కొలత. తన భార్యను సంతోషపెట్టుటకు ఆమె మాట విని తన తల్లిదండ్రులను తిరస్కరించెను ఒక కుటుంబ యజమాని. వృద్ధులైన అతని తల్లిదండ్రులు తమ చివరి దశలో అతని ఇంటికి వచ్చిరి. కానీ అతడు తన మనసు కఠినపరచుకొని వారిని ఇంటిలోనికి రానియ్యకుండా ఇంటి వెలుపల అరుగులో ఉంచి ఒక మట్టి పాత్రలో గంజిని పోస్తూ వచ్చెను. ఒకరోజు ఆ మట్టి పాత్ర కనబడలేదు. ముసలివాడా, ఆ పాత్రను ఎక్కడ పోగొట్టావు అని కుమారుడు కొట్టుటకు వచ్చెను. దీనిని చూస్తుండిన అతని కుమారుడు కొట్టకుండా ఆపి, నాన్నగారు, తాతను కొట్టవద్దు, నేను ఆ పాత్రను తీసి దాచిపెట్టాను. నేను పెద్దవాడనైనప్పుడు మీకు అదే పాత్రలో గంజి పోయాలని మీకోసమే దాచిపెట్టాను అని చెప్పెను. ఆ మాటలను వినిన తండ్రి అదిరిపోయెను. సుత్తితో తలపై కొట్టినట్లుండెను. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని యేసు చెప్పెను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. అంతేకాదు, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని బైబిలు హెచ్చరించుచున్నది. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. విన్నారు కదా. కొందరికి తల్లిదండ్రులు వరమైతే మరికొందరికి తల్లిదండ్రులే శాపం. ఏది ఏమైనా కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత కొడుకుల మీదను పిల్లల మీదను ఉంటుంది. దేవుణ్ణి బట్టి మనం వారిని ప్రేమించినప్పుడు దేవుని యొద్ద నుండి ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటాము.